హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి కొన్ని వాస్తవాలు మనం మాట్లాడుకుందాం. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయిందని చెప్పి ఒక ప్రచారాన్ని అయితే తీసుకుని వచ్చారు గత 1 year నుంచి. అంటే వాస్తవంగా పడిపోలేదు మార్కెట్, కొంత స్లో అయింది. అవునండి. సో తెలివిగల ఇన్వెస్టర్ ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఎందుకంటే ఇదే రైట్ టైం అని చెప్పి. పీక్లో ఉన్నప్పుడు రేట్లు ఎలా ఉంటాయో మనకు తెలుసు, కొంచెం స్లోగా ఉన్నప్పుడు కొంచెం మార్కెట్ అయితే దిగొచ్చి ఉంటుంది, ఎంతో కొంత రేట్లు అయితే తగ్గుతాయి. తెలివిగల ఇన్వెస్టర్స్ అయితే ఇప్పుడే మంచి ప్లేసెస్ తీసుకుంటున్నారు. ఎట్లేదనగా ఒక 6 months 7 months మార్కెట్ అయితే మళ్ళీ మొదట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా పుంజుకునే అవకాశం ఉందని చెప్పి ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో అసలు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి? సో బేసిక్గా మనం ఈ ఎలక్షన్ ఎఫెక్ట్ అయితే చూసామండి. మరి అంతగా ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వలేదు ఆనెస్ట్లీ. మార్కెట్ అయితే బాగానే ఉంది, జనాలు రిజిస్ట్రేషన్స్ కూడా బాగానే అవుతున్నాయి. రిజిస్ట్రేషన్స్లో ఒక 20-25% డౌన్ వచ్చింది. బట్ అగైన్ మళ్ళీ మార్కెట్ పుంజుకుందండి. ఓకే ఇప్పుడు ఆంధ్ర కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ వస్తాయి, దట్ ఈస్ ట్రూ. బట్ హైదరాబాద్ మార్కెట్ అనేది ఎప్పటికీ ఒకేలాగా ఉంటుందండి. అది ఏ మార్కెట్తో సంబంధం లేకుండా. ఎందుకంటే హైదరాబాద్లో మీకు తెలిసిందే చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఐటీ సెక్టర్స్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎంప్లాయీస్ చాలా ఉన్నారు. దాదాపుగా 30 లక్షల జనాభా ఉన్నారండి ఇక్కడ. 1.3 crores జనాభా ఉన్నారు. ఇంకా వస్తూనే ఉన్నారండి. ప్రతిరోజు చాలా జనాలు హైదరాబాద్లో సెటిల్ అవుతాం, ఇక్కడ ఉద్యోగం చేద్దామని చాలామంది వస్తున్నారండి. సో ఎందుకు ఈ నెగిటివ్ ప్రచారం కొంతమంది పనిగట్టుకొని తీసుకొని వస్తున్నారు, దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే బేసిక్గా ఎలక్షన్ ఎఫెక్టేనండి, అంతే తప్ప వేరే ఇదేం లేదు. జనాలు ఏంటంటే అయ్యో మార్కెట్ పడిపోతుందేమో అనుకున్నారు, అందుకే ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచించారు. అసలు ఇప్పుడు కొంటే మళ్ళీ ఇది రైట్ టైమా? ఇది 100% రైట్ టైం అండి. బేసిక్గా ఇది రిస్క్ అయితే కాదండి, కానీ ఒక సామెత ఉందండి అక్కడ ఇంగ్లీష్లోని, మన ఎకనామిక్స్లోని, రిస్క్ టేకర్స్ ఆర్ గెయినర్స్ అని. సో రిస్క్ తీసుకుంటేనే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు మార్కెట్ పడిపోతుంది అంటారు, జనాలు ఏం చేస్తారు అంటే ఇన్వెస్ట్ చేయరు, భయపడతారు. అలాంటి ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు దాని తర్వాత ఏమవుతుంది, సడన్గా మార్కెట్ పెరిగిపోతుందండి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే అయ్యో నేను ఆ రోజు తక్కువ ప్రైస్కి వచ్చింది తీసుకోలేకపోయాను, ఈరోజు ఇంత ఉంది అని బాధపడతారు తప్ప ఇంకేం చేయలేరు. ఓకే, ఏంటి RRR పరిస్థితి ఏంటి? RRR చుట్టూ ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇన్వెస్టర్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అటు సైడ్ ఇన్వెస్ట్ చేయడానికి RRR చుట్టూ? అంటే మీరు ఏం చెప్తారు? RRR చుట్టూ ఇప్పుడు ఒకప్పుడు చూడండి ORR, చాలా వరకు జనాలు భయపడి అసలు గ్రోత్ వస్తుందా లేదా అని భయపడి తీసుకోలేదండి. ఈరోజు మీకు ఇందాక టాపిక్లో ఎట్లా కస్టమర్స్ బాధపడుతున్నారు అనుకున్నాం, అలాగా చాలా బాధపడే కస్టమర్స్ చూశానండి. చాలా చవక రేట్లు వచ్చాయి అప్పుడు ఈ ORRకి చుట్టూ ల్యాండ్స్. అప్పట్లో గజం 2,000 3,000కి వచ్చినా అయ్యో దూరం ఎవరు ఉంటారు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ పటాన్చెరు అనుకుందామండి, పటాన్చెరు ఇప్పుడు ఎంత క్రౌడీ ప్లేస్ అండి. ఇటు పటాన్చెరు, ఇటు పాటి, ఇటు ఇందిరేశం అని, ఇటు ముంబై హైవే అప్ టు సదాశివపేట వరకు ట్రాఫిక్ ఉందండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక రోడ్ వేస్తున్నారు గవర్నమెంట్, ఎక్స్ప్రెస్ హైవే. ఎక్కడి నుంచి? ఇటు BHEL నుంచి సంగారెడ్డి. ఎందుకు వేస్తున్నారండి? దాని రీజన్ ఒకటే, పబ్లిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉంది, ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. సో ఈ BHEL నుంచి సంగారెడ్డి వెళ్ళాలంటే గంటన్నర పడుతుంది. అదే ఎక్స్ప్రెస్ హైవే వచ్చింది అనుకోండి 20 minutesలో రీచ్ అయిపోతారు. 4 ఎగ్జిట్లు ఇస్తున్నారు. సో ఇది ఎందుకు ఇస్తున్నారంటే దట్ ఈస్ ఓన్లీ ద రీజన్. బాగా క్రౌడ్ పెరిగారు, జనాలు ఉంటున్నారు, ల్యాండ్ కొనుక్కొని ఇల్లు కట్టించుకుంటున్నారండి ఎక్కువగా. ముంబై హైవే ఇప్పుడు ఆ సినారియోలో ఉందండి. ఇది నెక్స్ట్ ఇటు శ్రీశైలం హైవే. ఈరోజు శ్రీశైలం హైవే ఎవరు అని అనుకుంటారు, కానీ ఒక 3 years తర్వాత చూడండి ఉట్టి జనాలు. ఇప్పుడు ఈరోజు మనం ముంబై హైవేని ఎట్లా చూస్తున్నామో శ్రీశైలం హైవే అట్లనే ఉంటుందండి. ఇంకా రేట్లు బాగా పెరిగాయండి. ముంబై హైవే కన్నా ఎక్కువ రేట్లు ఉన్నాయి శ్రీశైలం హైవే. బెంగళూరు అనేది ఎప్పటికీ ఉన్నదే, బెంగళూరు హైవే ఎప్పటికీ అది ఉన్నదే అండి. రియల్ ఎస్టేట్ గురించి మనం ఇలా ఇంటర్వ్యూస్ కావచ్చు, బయట చర్చ జరిగిన వెస్ట్ మార్కెట్ గురించి ఎప్పుడు ఒక డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వెస్ట్ మార్కెట్కి ఉన్న డిమాండ్ మనం చూస్తూనే ఉన్నాం గత 10 years నుంచి. ప్రజెంట్ వెస్ట్ మార్కెట్ పరిస్థితి ఏంటి? వెస్ట్ మార్కెట్ గతంలో లాగానే ఉందా, ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఏమైనా జరుగుతున్నాయి అక్కడ అసలు బిజినెస్ పరంగా? వెస్ట్ మార్కెట్కి రేట్ ఎఫెక్ట్ అయితే ఎప్పుడు ఉండదు. మన హైదరాబాద్లో ది బెస్ట్ మార్కెట్ అంటే వెస్ట్ సైడ్ అండి. ఎందుకంటే IT ఇండస్ట్రీ 70% ఎంప్లాయీస్ అందరూ IT ఎంప్లాయీస్ అనండి. సో ఎక్కువగా మనకి కంపెనీస్ ఎక్కడ ఉన్నాయంటే వెస్ట్ సైడ్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త మీరు చూడండి, నాకు తెలిసి ఒక
30 కమర్షియల్ బిల్డింగ్స్ కడుతున్నారండి కొత్తగా. ఆల్రెడీ కమర్షియల్ బిల్డింగ్స్ చాలా ఉన్నాయి, మనం చాలా విన్నాం. ఐ మీన్ డిఎల్ఎఫ్ అని ఇవని అవని విన్నాం. కానీ ఈరోజు కొత్త బిల్డింగ్స్, కమర్షియల్ బిల్డింగ్స్ దాదాపుగా 30 వరకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అంటే ఫ్యూచర్లో ఇంకా కంపెనీస్ వస్తాయి, కంపెనీస్ ఎక్స్పాండ్ అవుతాయి. సో ఎంప్లాయీస్ పెరుగుతారు డెఫినెట్గా. వెస్ట్ మార్కెట్ అనేది ఎప్పుడు పడలేదండి నాకు తెలిసి. మేబీ 2014లో లైట్గా ఎఫెక్ట్ అయిందేమో, కానీ మార్కెట్ అయితే పడదండి. మేబీ స్టాగ్నెంట్గా ఉంటుంది కొన్ని రోజులు, మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా పెరుగుతుంది. కోకాపేట ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇదే కోకాపేట 2020-21లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, అంటే కేటగిరీ ఏ బిల్డర్స్ అంటారు, అంటే పెద్ద బిల్డర్స్, వాళ్ళు 8,000కి 7,000కి అమ్మేవారండి. ఈరోజు 12,000 రూపాయలు ఉందండి. అక్కడ ఎక్కడ తగ్గిందండి? తగ్గలేదు. యావరేజ్గా ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ అయితే ఉంటుందండి. ఓకే, వెస్ట్ మార్కెట్ దోకలేదు. సో ఈస్ట్కి వద్దాం. అంటే ప్రభుత్వం కూడా లుక్ ఈస్ట్తో కూడా కొంచెం డెవలప్ చేద్దాం అని చెప్పి కూడా ప్లానింగ్ తీసుకొని వచ్చింది. అంటే లుక్ ఈస్ట్ పేరుతో వచ్చిన ఈ కాన్సెప్ట్ విజయవాడ హైవేకి ఇప్పుడు ఎప్పుడైతే అమరావతి అక్కడ స్టార్ట్ అయిందో, విజయవాడ హైవేకి కూడా మంచి డిమాండ్ పెరిగింది. విజయవాడ హైవేకి 6 లైన్లు వేయటం, అటు నల్లగొండ వరకు అయితే మంచి మార్కెట్ ఉందని చెప్పి కూడా అంటున్నారు. ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ ఏంటంటే విజయవాడ హైవే మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ఇటు మీకున్న సమాచారం ప్రకారం, మీకున్న రియల్ ఎస్టేట్లో ఎక్స్పీరియన్స్, విజయవాడ హైవే ఇప్పుడు ఎలా ఉంటుందండి మీరు? విజయవాడ హైవే అంటే నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఏమి లేదండి విజయవాడ హైవే, అంత ఇన్వెస్ట్మెంట్స్ లేవు. మొత్తం ఈ ఇయర్ అసలు ఎంక్వైరీస్ చాలా ఎక్కువ వస్తున్నాయండి. అవును, ఎక్కువ వస్తున్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే రెండు గవర్నమెంట్స్ కలిసి వర్క్ చేస్తున్నారు. ఎగెనెస్ట్ గవర్నమెంట్స్ కాదు, కలిసి గ్రో అవుదాం అనుకుంటున్నారు. సో 2 గవర్నమెంట్స్కి కనెక్ట్ అయ్యే రోడ్డు విజయవాడ హైవే అండి. డెఫినెట్గా మనకి ఇటు ఎల్బీ నగర్ నుంచి నెక్స్ట్ ఒక 50 కిలోమీటర్స్ వరకు మనకి హ్యూజ్ రెసిడెన్షియల్ జోన్ అయితే స్టార్ట్ అవబోతుందండి. నాకు అడిగితే ఇప్పుడు ఈ టైంలో మనం ఒక ల్యాండ్, ఒక 500 గజాలు మనీ ఉంటే, ఒక 500 to 1,000 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ కొని ఉంచేస్తే ఫ్యూచర్లో మనం అంటే రిటైర్మెంట్ తీసుకోవచ్చండి. సో మనం ఎప్పుడు ఏ డిస్కషన్ పెట్టినా రియల్ ఎస్టేట్కి సంబంధించి మనం ఎక్కడ కొనమని పలానా చోట ఇన్వెస్ట్ చేయమని చెప్పి చెప్పాం. మార్కెట్ ఎలా ఉందని మనం చెప్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ కూడా ఆలోచన ఎంతో ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. అసలు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, మార్కెట్ ఏ విధంగా ఉంది అని చెప్పి ఒక స్టేబుల్గా నడుస్తూ ఉంది వ్యవహారం అంతా. సో మీకున్న అనుభవంతో మీరు ఏం చెప్పదలుచున్నారు ఇన్వెస్టర్స్కి? అంటే మీరు ఏం చెప్తారు? ఒకటేనండి, ఇన్వెస్టర్స్కి నేను చెప్పేది ఒకటే, హైదరాబాద్ మార్కెట్లో హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చండి. బట్ లొకేషన్ స్పెసిఫిక్ ఉంటాయండి. ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేయకుండా కొన్ని మన ఇన్వెస్ట్మెంట్స్లో కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయండి. ఆ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ ఆ సెగ్మెంట్లోకి వచ్చే ప్రాపర్టీస్ మనం తీసుకుంటే డెఫినెట్గా మనకి గ్రోత్ వస్తుందండి. ప్రిన్సిపల్స్ 2-3 ఎగ్జాంపుల్ చెప్తారా? అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. హైవే అండి, హైవే పక్కన ఉన్న ల్యాండ్స్ అన్ని కమర్షియల్ కింద వస్తాయి. హైవే నుంచి 1 కిలోమీటర్ రేడియస్లో 2 కిలోమీటర్ రేడియస్ అంతా రెసిడెన్షియల్ జోన్ కింద వస్తుంది. అదే హైవే నుంచి మనం 10 కిలోమీటర్ దూరం వెళ్ళి తీసుకుంటే దాని వాల్యూ ఏమి ఉండదండి. ఇప్పుడు నేను ఒక ల్యాండ్ కొంటున్నానంటే అసలు నేను ఎందుకు కొనాలి, ఈ ల్యాండ్ ఎందుకు కొనాలి? ఎందుకంటే ఒకటి హైవేకి దగ్గరలో ఉంది, రెండోది ఇటు ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్కి దగ్గర ఉంది, లేదు ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి దగ్గరలో ఉంది, ఇటు ఫార్మాసిటీకి దగ్గరలో ఉంది, ఇటు ఐటీ ఇండస్ట్రీస్ దగ్గరలో ఉంది. సో ఇవన్నీ చూడాలండి మనం. రేపు పొద్దున ఇక్కడ నేను ల్యాండ్ కొంటే ఇట్ షుడ్ నాట్, అంటే ఇది డెడ్ అసెట్ అవ్వకూడదు. డెడ్ అసెట్ అంటే మన దేనికి పనికిరాదు. రేపు పొద్దున మనం అమ్మాలనుకుని అమ్ముకోలేమండి. కానీ మనకి బాగా ఎప్రిషియేట్ అయ్యే ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి. హైవేకి దగ్గరలో ఉన్నవి, ప్యూర్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నవి, ఇండస్ట్రీస్కి దగ్గరలో ఉన్నవి. ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీ స్టార్ట్ అవుతుంది అక్కడ. రేపు పొద్దున ఎంప్లాయీస్ వస్తే ఎక్కడ ఉంటారండి? కంపెనీకి దగ్గరలోనే ఉండడానికి ట్రై చేస్తారు కదండి. రేపు పొద్దున మీరు అక్కడ ఒక 5 స్టోరీడ్ బిల్డింగ్ కట్టినా మీకు రెంటల్ వాల్యూ వస్తుందండి. సో ఇది దట్ ఈస్ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్. ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదో ల్యాండ్ కొనేసి పడేసామంటే దట్ ఈస్ నాట్ ఇన్వెస్ట్మెంట్ అండి. రేపు పొద్దున ఆ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసినందుకు మనకు రిటర్న్స్ రావాలి. రిటర్న్స్ అంటే మనం ఒక ఇల్లు కట్టాము, దానికి రెంట్ వస్తుంది, దాని రిటర్న్స్ అంటారండి. సో అవన్నీ చూసుకొని మనం తీసుకోవాల్సి వస్తుంది.